హలో ఫ్రెండ్స్, మేమందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని చూస్తున్నారా? ఇంకెక్కడికండి, మన గణేష్ పండుగ అయితే వచ్చేసింది కదా. సో అందుకోసమని షాపింగ్ కోసం మా అక్క మమ్మల్ని తీసుకొని వెళ్ళిందనమాట, తనకి తోడుగా. ఇంకా మేము కూడా బొమ్మని సెలెక్ట్ చేద్దాం కదా అని చెప్పి మేమందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. మేము ఫస్ట్ ఒక షాప్లో చూసాం అనమాట వినాయకుడిని. సో మాకు అది చాలా బాగా నచ్చింది. సర్లే ఇంకా 2-3 షాపుల్లో తిరుగుదామని చెప్పి మిగతా షాపులు కూడా వెళ్ళి చూసాము. ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో, అసలు ఖాళీ లేదు. మా అరకు వ్యాలీ అయితే ఫుల్ వర్షం, అంత వర్షంలో కూడా జనాలు ఇలా వచ్చి కొనుక్కుంటున్నారు. చాలా గ్రేట్ అసలు. మా మాయ చూసారా, అంత ట్రాఫిక్లో బండాలో తోలుకొని వస్తున్నాడు. మేము ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే మేము ఒక 2 బొమ్మలను చూసి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. మాకు ఆ 2 ఓకే, మిగతా వాటి దగ్గర ఎక్కడ చూసినా మాకు అంత నచ్చలేదు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అవుదాం అనుకున్నాం. కానీ మా చెల్లి చూసారా, తనకి ఒకటే నచ్చింది. అదే కొనమని చెప్పి పట్టుబట్టి కూర్చుందనమాట. ఇంకా చేసేదేం లేక మొత్తానికి అది అనుకున్నట్టే సాధించేసింది. తన ఆనందం చూడండి. ఒక బుజ్జి వినాయకుడిని అయితే కొనేసాము. ఆ పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాం అనమాట. సో నేను నా లాంగ్ వీడియోలో అయితే చూడండి నేను డెకరేట్ ఎలా చేశాను అన్నది. ఇంకా మాకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని కొనుక్కుంటుంది. అవేవేవో మనకు అవంతా తెలీదు. సో మా అక్క అయితే అవన్నీ తీసుకుంటుంది. మేము జస్ట్ దానికి తోడుగా అయితే వెళ్ళాము. వీటన్నిటి కోసం మాకు అంత పెద్దగా ఏం తెలీదు. ఇంకా మా అక్క వాళ్ళు అన్నీ కొనేసుకున్నారు. నెక్స్ట్ కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మన బిల్డప్ మాత్రమే, ఏం లేదు, జస్ట్ పట్టుకోవడం కోసమే. మా చెల్లి అయితే అక్కడ గోల్ అనమాట. అవి ఇవ్వలేదు, పువ్వులు వేయలేదు, ఇంకేవో అవి వేయలేదు ఇవి వేయలేదు అని చెప్పి అవన్నీ నాకు తెలీదు. ఆ షాప్ ఆవిడ తెలుసు కదా. సో ఫస్ట్ సీతాఫలం అని చెప్పి మాకు అది తినడానికి ఇచ్చింది, ఒకటి టేస్ట్ చేయమని ఎలా ఉందా అని. చాలా స్వీట్గా ఉంది. ఆవిడ ఇచ్చిన ఫలాన్ని ఎంతమంది తింటున్నాం చూడండి. మా చెల్లి అయితే నాకు తినిపిస్తుంది. ఇంకా మా బుజ్జి గణేష్ని తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుల్ వీడియో నా ఛానల్లో చూసేయండి.